శని భగవానుడు అంటే అందరూ కష్టాలు ఇచ్చే దేవుడిగానే చూస్తారు. కానీ ఆయన మనల్ని కష్టాల నుంచి గట్టెక్కించే దేవుడు అని కూడా తెలుసా? ఆయన జన్మ రహస్యం ఏంటో మనం తెలుసుకుందాం. నవగ్రహాలలో ఏడైన వాడు శనీశ్వరుడు. సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని మనకి శాస్త్రాలు చెబుతున్నాయి. నిజానికి శని భగవానుని మనసారా పూజించిన ఆరాధించే భక్తులను కష్టాల నుంచి గట్టెక్కించి కలంకము లేని కరుణామూర్తి శనీశ్వరని పండితులు చెబుతున్నారు. అయితే అతిథి కశ్యప ముని కుమారుడైన సూర్య భగవానుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు, సంధ్యాదేవి, ఛాయాదేవి. లోకాలన్నిటినీ వెలుగులిచ్చే సూర్యుడు త్వష్ట ప్రజాపతి విశ్వకర్మ కూతురు సంధ్యాదేవిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన నుండే సూర్యకాంతిని తేజస్సుని భరించలేక చూడలేక విచారముతో ఉన్న ఛాయాదేవిని చూసి నారదుడు విషయము తెలుసుకుని ఈశ్వరుడి గురించి తపస్సు చేసి శక్తిని పొందమని ఉపాయ మార్గము చెప్పెను. అప్పటికే తనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మొదటి వారు యమధర్మరాజు, ఒక అమ్మాయి యమునాదేవి. నారదుడి సలహా మేరకు ఉమాదేవి తన నీడకు ప్రాణం పోసి ఛాయాదేవిగా సూర్యుని వద్ద పెట్టి పుట్టింటికి వెళ్ళిపోయెను. కూతురు భర్తకి చెప్పకుండా పుట్టింటికి వచ్చినందుకు అనరాని మాటలతో నిందించి తిరిగి సూర్యుని వద్దకే వెళ్ళిపోమ్మని చెప్పగా, గోప్యంగా ఉన్న ఛాయా రహస్యము బయట పడకూడదనే సదుద్దేశముతో అడవికి వెళ్ళి తపస్సు చేసుకుని సాగెను సంధ్యాదేవి. తన అందము యవ్వనము చూసి ఇతరుల బారి నుండి తప్పించుకున్నటకు గుర్రము రూపంలోకి మారి ఈశ్వరుని గురించి తపస్సు చేయసాగెను. అయితే అక్కడ ఉంది సంధ్యాదేవి అనుకుని సూర్య భగవానుడు ఛాయాదేవితో ముగ్గురు పిల్లలు జన్మించారు. మను అంటే సావర్ణుడు, రెండవవాడు శని, తపతి అనే కూతురు జన్మించింది. శని తల్లి గర్భంలో ఉండగా ఛాయాదేవి ఈశ్వరునికి ఘోర తపస్సు చేసెను. అప్పుడు ఉపవాస దీక్ష చేయడం వల్ల కడుపులో ఉన్న బిడ్డ నల్లగా మారిపోయాడని, తల్లి తపోశక్తి వల్ల అనేక ఈశ్వర శక్తులు గ్రహించాడని, శని చూపే వినాశకరంగా మారిందనేసి అంటారు. అయితే సూర్య తేజస్సు లేనివాడు తన బిడ్డ కాదని ఛాయని సూర్యుడు అనుమానించి అవమానిస్తాడు. అది విన్న శని తండ్రి అయిన సూర్యుడిని నల్లగా మారిపోవాలని, సూర్యగమనం ఆగిపోవాలని, సూర్యరథం నల్ల రంగులోకి మారిపోవాలని శపిస్తాడు. అప్పుడు తన తప్పును తెలుసుకున్న సూర్యుడు ఈశ్వరుని వేడుకుంటూ జరిగిన విషయమంతా ఈశ్వరునికి తెలియజేస్తాడు. ఈశ్వరుని ఆజ్ఞ మేరకు శని తన శాపాన్ని వెనక్కి తీసుకుని సూర్యుడికి శాప విముక్తి గావించెను. అంతా సుఖముగా ఉన్న శని సూర్యునిపై పగబూని ఈశ్వరునికి తపస్సు చేసి ఎన్నో వరాలను పొందెను. ఇదండి శని భగవానుడి జన్మ రహస్యం. నెక్స్ట్ వీడియోలో శనిదేవుడికి అసలు శని త్రయోదశి ఎందుకు జరుపుకోవాలి, శనిదేవుడి భార్యలు ఎంతమంది, అదేవిధంగా శనుని పూజించడం వల్ల మనకు కలిగే లాభాలేంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందామండి. ఈ వీడియో ఎవరికైనా తెలియని వారికి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.